ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైనటువంటి శుభములను తెలియపరుస్తుంటున్నాను. ఈ దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి విధానమును బట్టి ఆయన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఉదయమునే లేచి దేవుని వాక్యాన్ని చదివారా, ప్రార్థన చేశారా? తద్వారా ఈ దినమంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉంటూ, ఆయన సన్నిధి మనతో పాటు ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మీ ప్రాంతం అంతా కూడా చీకటితో నింపబడి ఉన్నదా? మీరు ఉద్యోగం చేస్తున్న స్థలం అంతా కూడా చీకటి శక్తులతో, అంధకారముతో నింపబడి ఉన్నదా? మీరు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నారో, ఏ స్థలంలో అయితే మీరు నివసిస్తున్నారో ఆ స్థలం అంతా దురాత్మల చేత పరిపాలింపబడుతూ చీకటి శక్తుల చేత ఆవరింపబడి ఉన్నదా? అయితే ఈ రోజు దేవుని వాగ్దానం నేను ఉజ్జీవింప చేయడానికి, నేను మండింపడానికి నీ దగ్గరికి వస్తున్నది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనం, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. ఆమేన్. నసగబాకు, సనుక్కోబాకు. అయ్యో, నా చుట్టూ ఉంటున్న వారందరూ కూడా అన్యులు, వీరందరూ కూడా పాపులు, నేనేంటి ఇక్కడ నివసిస్తున్నాను, నేను నివసిస్తున్న స్థలం చుట్టూ కూడా అన్యులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా భయంకరమైన చెడ్డ జీవితాన్ని, పాపపు జీవితాన్ని జీవించేవారు అని చెప్పేసి సనుక్కోబాకు. ప్రభు సెలవిస్తున్నాడు, చీకటిలోనే నీ వెలుగును దేవుడు ప్రకాశింప చేయబోతున్నాడు. ఆమేన్. ఎండిన ఎముకల లోయలోనే దేవుడు తన జీవమును పంపి ప్రవక్తను నిలబెట్టి ఏ విధంగా అయితే వారందరినీ కూడా తిరిగి లేవనెత్తి పునరుజ్జీవంతో నింపి ఉన్నట్లుగా చేశాడు, అదే రీతిగా నువ్వు చీకటి ఉన్న ప్రాంతాలలో నువ్వు వెలుగుతో ప్రకాశించబోతున్నావు. నీ ద్వారా మీరు పనిచేస్తున్నటువంటి స్థలములు రక్షణలోనికి రాబోతున్నాయి, మారు మనసులోనికి రాబోతున్నాయి. మీ ద్వారా మీరు నివాసము చేస్తున్నటువంటి అపార్ట్మెంట్ కావచ్చు, అది గ్రామం కావచ్చు, అది చిన్న పట్టణం కావచ్చు, అది చిన్న కాలనీ కావచ్చు, మీ వెలుగు ప్రకాశించడము ద్వారా ఆ ప్రాంతాలు రక్షణలోకి నడిపింపబడతాయి. ఆమేన్. మీ వెలుగు ఏ విధంగా ప్రకాశింపబడుతుంది అంటే, నీ ముఖమును చూస్తే వారు చూడాలి దేవుని వెలుగును నీ ముఖములో, నీ మాటల్లో వారు చూడాలి దేవుని ప్రేమ వెలుగును, నీ యొక్క స్వభావంలో, నీ యొక్క నడవడికలో, నీ ప్రవర్తనలో, నీ పనిలో, ప్రతి దాంట్లో కూడా క్రీస్తు యేసు యొక్క వెలుగు ప్రత్యక్షపరచడము ద్వారా, యేసు క్రీస్తు యొక్క వెలుగు వెల్లడి అవ్వడము ద్వారా వారు రక్షింపబడతారు. అట్టి విధమైన శక్తివంతమైనటువంటి క్రైస్తవ జీవితమును మనం జీవించుదుము గాక. అలాంటి బలమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలంటే ప్రతిరోజు ఉదయముననే వెలుగు, నీతి సూర్యుడు వెలుగు అయినటువంటి క్రీస్తు దగ్గర మనం గడిపినప్పుడు ఆయన వెలుగు మనలోనికి రావడం ద్వారా ఆ దినమంతా కూడా ఆయన దగ్గర పొందుకున్నటువంటి ఆ మహిమ, ఆయన దగ్గర పొందుకున్నటువంటి అభిషేకము, ఆ వెలుగును ఆ దినమంతా కూడా మనం ఎదుటి వారి ముందు చీకట్లో ప్రకాశింప చేస్తాం. అలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించుదుము గాక. ప్రవచిస్తూ నీతో ఒక మాటను పరిశుద్ధాత్ముడు పలుకుతున్నాడు, నీ ద్వారా చీకటి ప్రాంతాలు వెలుగుతో నింపబడబోతున్నాయి. బిలీవ్. నీవు ఈ కాలంలో ఒక చార్లెస్ ఫిడ్నీ వలె పాపముతో, అంధకార చీకటితో, పాపపు చీకటితో నింపబడినటువంటి ప్రాంతాలను వెలిగించే వ్యక్తిగా చార్లెస్ ఫిడ్నీగా నువ్వు లేవనెత్తబడును గాక. యేసు నామములో నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ వలె ఒక వెలుగు రేఖ వలె చీకటితో నింపబడిన ఆఫ్రికా ఖండమును వెలిగించినట్లుగా నీ ద్వారా దేవుడు చీకటితో నింపబడిన ప్రాంతములను వెలుగుమయముగా చేయబోతున్నాడు. లెగండి, చీకటి ఉన్నటువంటి స్థలములో మీ వెలుగును ప్రకాశింప చేయండి. ఏ కుటుంబంలో అయితే సాతాను చీకటితో పరిపాలింపబడుతున్నాయో, అంధకార దురాత్మ చీకటి శక్తులతో పరిపాలింపబడుతున్నాయో, ఆ కుటుంబంలో మీరు అడుగుపెట్టి మీ వెలుగును ఆ కుటుంబంలో ప్రకాశింపచేసి ఆ కుటుంబంలో క్రీస్తు కొరకు సంపాదించండి. అతి విధమైన బలమైన సాధనములుగా ప్రభువుని మార్చి లేవనెత్తునుగాక. ఆమేన్. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందామా? యేసు క్రీస్తు ప్రభువా, నన్ను, నీ బిడ్డలను అటు విధంగా చీకట్లో వెలుగును ప్రకాశించే వారిగా మార్చమని ప్రార్థిస్తున్నాను. అలా చార్లెస్ ఫిన్నీల వలె, డేవిడ్ లివింగ్స్టన్ల వలె ఆయా శక్తివంతమైనటువంటి వెలుగు జ్వాలగా, మండుతూ ప్రకాశిస్తున్నటువంటి జ్వాలగా నీ బిడ్డలు మార్చబడును గాక. పాపము, చీకటి ఆవరింపబడినటువంటి ప్రాంతములలో మీ బిడ్డలు మార్చినట్లుగా ఆ అభిషేకం వీరిపై దిగి వచ్చును గాక. రైట్ నౌ ఎంతమంది కుటుంబాలు ఇప్పుడు చీకటి అలుముకొని ఉన్నదో, మరణపు చీకటి, రోగపు చీకటి, సమస్యల చీకటి, నెమ్మది లేని చీకటి ఆవరింపబడి ఉన్నదో, ఈ మాటలు ఇప్పుడే వారికి విడుదలవుతుండగానే ఇప్పుడే వారి కుటుంబంలో వెలుగు ఉదయించును గాక, నెమ్మది కలుగును గాక,
దీవెన కలుగును గాక, ఆశీర్వాదము కలుగును గాక, కృప కలుగును గాక. మీ బలమైన కార్యములు ఈ దినమే వారి జీవితంలో మీరు జరిగించండి. చీకటితో నింపబడిన వారి జీవితములు, వారి బ్రతుకులు వెలుగుమయముగా మార్చబడును గాక. మా ప్రభువైన యేసయ్య, నీ వెలుగు రేఖలు ఇప్పుడే నిబిడల జీవితంలోనికి ఇప్పుడే ఉదయించును గాక, వారి జీవితములు మార్చబడును గాక, వెలుగుతో నింపబడును గాక అని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. వారు ఇప్పుడు అంధకారంలో ఉన్న ఆ అంధకారం వారికి మధ్యాహ్నపు వెలుగు వలె వారికి ఉండినట్లుగా, వారు వెలుగుతో ప్రకాశించినట్లుగా మీ అభిషేకం ఆత్మతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైనటువంటి ప్రవచనాత్మక వాక్కును మీరు పట్టుకుని ఉన్నారు కదా. వెళ్ళండి, బలంగా ప్రార్థనలో ఉండి దేవుని అభిషేకంతో నింపబడి, ఆయన ఆత్మ వెలుగుతో నింపబడి, చీకటి గల ప్రాంతంలో వెలిగించడానికి చార్లెస్ ఫిన్నీల వలె, డేవిడ్ లివింగ్స్టన్ వలె, డంకన్ క్యాంబెల్ వలె, డిజిఎస్ దినకరన్ గారి వలె మీరు బయలుదేరి చీకటి ప్రాంతములన్నిటిని కూడా వెలుగుమయముగా మార్చునుగాక. సువార్త వెలుగుతో వాటన్నిటిని కూడా మనం ప్రకాశింపచేయుదుముగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.